హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఆ ఇద్దరు కళావతిని శాంతంగా చూస్తూ, అదే నిర్దేశించాల్సిన విషయం కళావతి, పద, నీ భర్త నుంచిన గది దగ్గరికి పద. అతడి శరీరంతో, ఆత్మతో, మనసుతో సంబంధం ఉన్న నీ వంటి సాధకురాలు ఇట్లా మా వంక చూడవలసిన అవసరమే లేదు. యోగ, మార్మిక, రత్నశాస్త్రాలు తెలిసిన స్త్రీ భర్తని ఆరోగ్యవంతుడిగా చేయడానికి ఇలా దిక్కులు చూడడానికి అవసరం లేదు. పద, లేస్తూ అన్నాడు పొడవుగా ఉన్న వ్యక్తి. వాళ్లని అబురంగా చూస్తూ తమ బాధలకు ముగింపు చెప్పడానికి వచ్చిన దేవుళ్లలా కనిపిస్తున్న వారిద్దరికీ నమస్కరించి ఉత్సాహంగా మెట్లదారికి మళ్ళింది కళావతి. ఆమెలో ఎన్నెన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో వ్యక్తపరచలేని భావాలు. వాళ్ల మాటల్ని అక్షరమక్షరం మనసులో మననం చేసుకుంటూ వాళ్ల వెనకే మెట్లెక్కసాగింది కళావతి. ఆమెలో నూతన ఉత్తేజం. ఎవరి వీళ్ళు? తాంత్రికుల, సాధకుల, ఏ స్థాయి సాధకులు? ఇలా అద్భుతాలు చేయగల వీళ్ళని ఎవరు పంపించారు? తామెలా తెలుసు వారికి? ఆలోచనల మీద స్వారీ చేస్తూ దుర్గాదాసు నుంచిన స్పెషల్ రూమ్కి చేరుకుంది కళావతి. ఆమెలో ఉద్విగ్నత తలుపు తోసింది. నిద్రపోతున్నాడు దుర్గాదాస్. దుర్గా, దుర్గా తట్టి పిలిచింది. డిశ్చార్జ్ చేస్తున్నారా కళ? ఆదుర్దాగా అడిగాడు దుర్గాదాస్. ఇక ఈ నరకయాతనకి స్వస్తి దుర్గా. ఎవరో మహాత్ములు మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు చూడు, ఉద్వేగాన్ని అణచుకుంటూ చెప్పింది కళావతి. వంకరలు తిరిగిపోయిన చేతుల్ని జోడించిపోయాడు దుర్గాదాసు. సహకరించలేదు. అతడి కళ్ళు నీళ్లతో నిండాయి. స్వామి, నన్ను ఈ బాధల నుంచి ఉద్ధరించడానికి దయచేసిన మహాత్ములు నమస్కారం అన్నాడు. కరుణతో నిండిన వాళ్ళిద్దరిని చూస్తూ లేవడానికి విఫలయత్నం చేశాడు దుర్గాదాసు. లేవకు దుర్గాదాస్, జాగ్రత్త వారిస్తూ అన్నాడు పొట్టి వ్యక్తి. పొడవు వ్యక్తి నెమ్మదిగా లేచి ఆపాదమస్తకం ఒకసారి నిశ్చితంగా దుర్గాదాసుని పరిశీలించాడు. వంకరలు తిరిగిపోయిన కాళ్ళు, చేతులు ఉబ్బిపోయి ఉన్నాయి. కడుపు మీద కండరాలు ఎత్తుగా కనిపిస్తున్నాయి. పొట్ట బాణలా ఉంది. కళ్ళు ఎర్రబడి మనిషి చూడటానికి వికృతంగా ఉన్నాడు. బీపీ మానిటర్ బీప్ బీప్ మని శబ్దం చేస్తూ ఉంది. ముందు మానిటర్ని తొలగించాడు. నర్సు గాభరాగా రాబోయింది. ఆమె కేసి చూపెక్కు పెట్టాడు పొట్టి వ్యక్తి. మంత్రించినట్టు ఆగిపోయింది నర్సు. ఇదొక అద్భుతం. కళావతి రా అన్నాడు. నెమ్మదిగా బెడ్ దగ్గరగా వచ్చింది కళావతి. దుర్గాదాసు బుద్ధిని జాగృతం చెయ్యి ఆజ్ఞాపించాడు. ఆమె తన కుడి చేతిని తన తలపై పెట్టుకుని కొన్ని సెకండ్ల అనంతరం మెల్లగా దుర్గాదాసు నుదుటి మీద అరచేతిని ఉంచింది. ఆమె చేతుల్లోంచి అద్భుతమైన శక్తి దుర్గాదాసు నుదుటి మీద ఉన్న చక్రాన్ని తాకింది. ప్రకాశం కోల్పోయినట్టుగా నెమ్మదించిపోయిన ఆయన ఆజ్ఞాచక్రం నెమ్మదిగా ప్రసారమవుతున్న శక్తిని గ్రహించుకుంటూ ఉన్నట్టుగా నెమ్మదిగా గిర్రున తిరగడం ప్రారంభించింది. చక్రధ్యాన చికిత్స ఇవ్వబడుతోంది ఇక్కడ. సహస్రార చక్రాన్ని ఉత్తేజితం చేసి నీ చేతుల ద్వారా విశ్వంలోని ప్రాణశక్తిని నీ భర్త శరీరంలో సహస్రారం నుంచి మొదలుపెట్టి షట్చక్రాలను జాగృతం చెయ్యి ఆజ్ఞాపించాడు పొట్టి వ్యక్తి. అనుకూల సూచనల ప్రకారం అందిస్తూ అతడు చెప్తున్న ప్రకారం కళావతి చేతులు దుర్గాదాస్ శరీరంలోని ముఖ్యమైన శక్తి కేంద్రాలను యాక్టివేట్ చేస్తూ కదులుతున్నాయి. లేత నీలిరంగు ప్రాణాధార శక్తి వైట్ కలర్ కాస్మిక్ పవర్తో కలిసిపోయి దుర్గాదాస్ శరీరాన్ని జాగృతం చేస్తోంది. అలాగే ఆ ప్రక్రియ అరగంట సేపు సాగింది. ఆ తర్వాత పొట్టి వ్యక్తి బెడ్ పక్కన చేరి దుర్గాదాస్ తల మీద సహస్రార చక్రాన్ని బొటనవేలితో కొద్దిగా ఒత్తుతూ చేతన స్థితిలోకి తీసుకువెళ్ళడం ఆరంభించాడు. ఆ తర్వాత అరగంట అనంతరం క్షణాలు భారంగా కదిలాయి. కండరాలు, నరాలు పట్టుకుపోయినట్టుగా పోలియో పేషెంట్లా అయిపోయిన దుర్గాదాస్ కాళ్లలో చలనం రాసాగింది. మొదట కాళ్ళు, తర్వాత చేతులు, ఆ తర్వాత మెడ, మూలాధార చక్రం నుంచి మొదలైన చికిత్సా క్రియలోని శక్తి ప్రసారం క్రమంగా పైకి సాగి సహస్రార చక్రం దగ్గర కేంద్రీకృతమై దుర్గాదాస్ తల మీద ధవళ కాంతులతో గిర్రున తిరుగుతూ ఉత్తేజితం కావడం. దివ్యకాంతులు వెదజల్లుతున్న దుర్గాదాస్ శరీరంలో ఔటర్ ఆరాని రెండు కళ్ళారా చూసుకుంటున్న కళావతి కళ్ళు అప్రయత్నంగా ధారలుగా వర్షిస్తున్నాయి. అవి కన్నీరు కాదు, ఆనంద బాష్పాలు. నేర్చిన విద్య మీద గౌరవం రెట్టింపు కాగా తమ బాధలు తొలగిపోతున్న సంభ్రమంలో నిశ్చేష్టురాల్లా నిలబడిపోయింది కళావతి. కాసేపట్లోనే హాస్పిటల్ బెడ్ నుంచి లేచి కూర్చుని చేతులు జోడించి నవ్వుతూ చూస్తున్నాడు దుర్గాదాసు. వచ్చిన ఇద్దరు చెరుకు కుర్చీ లాక్కొని నవ్వుతూ ప్రసన్నంగా కూర్చున్నారు. ఇది
మెడికల్ హిస్టరీకే అందని అద్భుతం ఇటువంటివి సాధకుల్లో సాధారణంగానే జరుగుతూ ఉంటాయి. ఇది ప్రేక్షకులకు వింతగా అనిపించవచ్చు, కానీ సాధకులకు మాత్రం వింతగా ఉండదు. చాలా సంతోషం, ప్రాణభిక్ష పెట్టారు. నా ఉపాస్య దేవత ఉగ్రచండికే మిమ్మల్ని పంపించిందనుకుంటాను. ప్రాణదాతకే ఈ దేహం మీద సర్వాధికారాలు ఉంటాయి. ఆజ్ఞాపించండి. ఈనాటి నుండి ఈ దుర్గాదాసు మీవాడు. ఎలా రుణం తీర్చుకోగలను చెప్పండి. జన్మ ధన్యత పొందాలనుకుంటున్నాను. ముకుళించిన హస్తాలతో చెప్పాడు దుర్గాదాసు వినయంగా. వంకరపోయిన కాళ్ళు చేతులు నార్మల్గా ఉన్నాయి. లేచి హాస్పిటల్ బెడ్ దిగి రూమ్లో అటూ ఇటూ తిరిగాడు. హే ఉగ్రచండి, నీ పుత్రుడిని కరుణించావా? ఆనందంగా అరిచాడు. కళావతి వినయంగా చెరి 2 పళ్ళు తీసి ఇద్దరికీ ఇచ్చి పాదాలంటే నమస్కరించింది. మీకింత దయ కలగడానికి గల అసలు కారణం? మెల్లగా అడిగింది కళావతి. మొత్తానికి వినగోరుతున్నావన్నమాట. సరే విను. నేను అంటూ మొదలుపెట్టాడు పొట్టి వ్యక్తి. వాళ్ళు చెప్తున్నది వింటూ నిశ్చేష్టురాలై నిలబడిపోయింది కళావతి. నిర్విరామంగా కాలం తిరుగుతూనే ఉంది. అక్కడ అడవిలోని కందసిగపల్లిలో అదే సమయానికి రాత్రి బహుశా టైం 9 కావచ్చు. నిశ్శబ్దంలో కందసిగపల్లి తూగుతోంది. పున్నమి రాత్రులు కావడం చేత అడవి మీద తెల్లటి వెండి రజను జారిపడ్డట్టుగా తళతళా మెరుస్తోంది. చిన్న జంతువులన్నీ మేతమేసి దొరికింది తిని నిద్రకు ఉపక్రమిస్తుంటే కాస్త పెద్దవి క్రూర జంతువులు వేటకు బయలుదేరాయి. కందసిగపల్లి మొగలోనే అడవి అబ్బురంగా చూసేంత అద్భుతం చోటు చేసుకుంటూ ఉంది. కందసిగపల్లికి కిలోమీటర్ దూరంలో దట్టంగా పెరిగిపోయిన వెదురు పొదలున్నాయి. ఆ పొదల్లో అక్కడక్కడ మొగలి పొదలు కలిసిపోయాయి. వెన్నెల్లో తడిసిన అడవి పూలు వెలువరిస్తోన్న పోలిక తెలియని ఘాటైన సువాసనలు, దట్టమైన గుబుర్ల తాలూకు పచ్చి వాసన కలిసి వింతైన ఘాటైన పరిమళం వ్యాపించింది. అది ఆశ్వీయుజ పౌర్ణమి. వర్షాలు పూర్తిగా ఆగిపోయి పొడిబారిన భూమి మట్టి తడికి మెత్తనై గుబాళిస్తోంది. బురద లేదు. కొత్తగా శరదృతువు ప్రారంభ వేళ సమస్త బుద్ధిజీవులు జతకట్టే వాతావరణం నెలకొని ఉంది. ఒక్క మానవులు మాత్రం శరదృతువును యుద్ధాలకు నిర్ణయించారు. అంతేగాని ప్రకృతిలో మిగతా ప్రాణులు మాత్రం ప్రకృతి సిద్ధంగా కామక్రీడకు సిద్ధమయ్యే ఋతు సమయం అది. ఆ వెదురు పొదల్లో కాస్త ఎండిన గడ్డి దుబ్బుల మధ్య చదునైన ప్రదేశంలో జరజరజరమని చప్పుడైంది. గాలికి కదిలిన వెదురాకుల గాలి ఇస్ మని శబ్దించింది. ఆ ధ్వని కౌగిలి బిగింపు తట్టుకోలేని ప్రేయసి అలసటలా వినిపిస్తోంది. ఎండుటాకుల మీద మెత్తగా బరువు కదిలిన సవ్వడి. ఆ పండు వెన్నెల్లో తన జోడీని వెతుకుతున్నట్టుగా అడుగెత్తికి లేచిన గోధుమవన్నె త్రాచు పడగ విప్పి తల వెనక్కి వంచి మరీ నిటారుగా లేచి ఆత్రంగా చూస్తోంది. కొద్ది క్షణాల్లోనే జతనాగు ఎదురుగా ఉన్న మొగలి పొదల్లోంచి జరజరజరమని దిగింది. కోడిగాడిని చూసిన పడుచులా ఉవ్వెత్తున లేచింది త్రాచు. తెల్లగా వెన్నెల పూసుకున్నట్టున్న శ్వేతనాగు. చిన్ని చిన్ని కళ్ళల్లో కసితో కైపుతో కూడిన సంరంభం, ఆరాటం. ఒకటికొకటిగా ఎదురుపడ్డాయి భారీ సర్పాలు. మెల్లగా వీచింది మొగలి పరిమళం. వాటి శరీరాల లోపలి నుంచి విచ్చుకున్నాయి. తన తోడును చూసిన ఆనందం కళ్ళల్లోనూ, కాసేపట్లో అనుభవించబోయే కామక్రీడలోని అద్వైతానందం తాలూకు మత్తు అణువణువున ఘనీభవించింది. ఆ సర్పాలు పడగ దించి వెనక్కి శరీరాలని లాక్కున్నాయి. ప్రకృతి సమస్తం అద్భుతమైన ఆ కేళిని చూడడానికి 1000 కళ్ళు చేసుకున్నట్టుగా ఉందక్కడ. నేరుగా పడుతున్న పాల వెన్నెల, మొగలి రేకుల పరిమళం, అడవి పూల సోయగం, ఎండాకుల పరుపు మీద వెన్నెల పరుచుకోగా సర్పాల రాసక్రీడ ఆరంభమైంది. శరీరానికి జతపడే తోడును చూడగానే పులకరించిన శరీరాలు ఆనందంతో మెరుస్తుండగా ఒకదాన్నొకటి పెనవేసుకున్నాయి. నిండుపున్నమి వెన్నెల్లో వెండి బంగారాలు తీగలు సాగి సాగి చుట్టుకుంటున్నట్టుగా క్రీడ మొదలుపెట్టాయి. వాటి ఆనంద కేళి అజరామరం, అమరం అమరం అమరం. ఆ కేళి అమరం. సృష్టి సమస్తం వాటిని కళ్ళప్పగించి చూస్తూ ఉంది. నిర్వచించలేని నాగబంధాలు, అణువంతా విచ్చుకున్న విస్ఫోటనం. 2 శరీరాలు మైమరిచి కామోద్దీపనంతో మునిగి తేలుతున్నాయి. ఒకటే తపన, సృష్టి మూలాలని తరచి శోధించాలన్న తపన. దీనికోసమో అన్వేషణ, ఒకరినొకరు గెలవాలని, ఒకరినొకరు ఓడించాలని. ఇది అని పోల్చుకోలేని ఆరాటం. ఆరాటం. పెనవేస్తూ విడిపోతూ, విడిపోతూ పెనవేస్తూ అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నాయి నాగసర్పాలు. వెన్నెల 2 పొడవైన ఆకృతులుగా విడిపోయినట్టుగా వాటి మీద పడి మెరుస్తూ ఉంది. దాదాపు గంటసేపు సాగిన ఆ క్రీడ వనదేవతలు ముచ్చటగా చూస్తున్నారేమో అనిపించేలా పరవశిస్తోంది అడవి. అలసిన శరీరాలతో నెమ్మదిగా విడిబడి ఎక్కడివక్కడ సేద తీరుతున్నాయి ఆ పెద్ద పన్నగాలు. ఆ అమోఘమైన అపూర్వ దృశ్యాన్ని పెద్ద మద్ది చెట్టు చాటు నుంచి చూస్తున్న అఘోరి సుందరకన్యక చిరునవ్వుతో ఆ 2 సర్పాలని దీవించి కందిసిగపల్లి వైపుగా కదిలింది. వెన్నెల అడవంతా వెలిగించింది. సుందరకన్యక వడివడిగా నడుస్తూ కందిసిగపల్లిలోకి ప్రవేశించింది. ఓ ఇంటి ముందు ఆగి తేరిపారా చూసింది.
కేశవరాయ, చెంగప్ప మెల్లిగా పిలిచింది. లోపల గదిలో దీపం దగ్గర ఏదో పరిశీలిస్తున్న చెంగప్ప విన్నాడు. ఎదురుగా కూర్చున్న ముసలాయన కేసి అర్థవంతంగా చూశాడు. ఎవ్వరో వచ్చినట్టుంది. ఈ నిశరాత్రి వేళ ఎవ్వరది? తలుపు తీయి చెంగప్ప ఆదేశించాడు పెద్దాయన. చెంగప్ప వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా నించున్న అఘోరి సుందరకన్యకని విచిత్రంగా చూస్తూ, ఎవరమ్మా మీరు? అడిగాడు. ఇంకా ఉంది.